నందా, ఒక్కొక్కరిని ఎందుకో ఈ దేవుడు సుఖ పెడతాడు, ఇంకొకరిని ఎందుకో బాధ పెడతాడు. చాలండి, ఏమిటా మాటలు? అది కాదు, బిడ్డలు లేదా నువ్వు పడుతున్న బాధ చూసి మామూలు ప్రకారంగా కడుపు రావటం, 10 మాసాలు మోయటం, కనటం, ఇంత ఆలస్యం అంతా నువ్వు ఓర్చుకోలేవని డైరెక్ట్ గా నీకు బిడ్డనిచ్చేశాడు. అదే సమయంలో ఇంత బాధపడ్డ ఏ తల్లి కడుపులో చిచ్చు పెట్టాడు. ఇన్స్పెక్టర్ గారు, నా చిట్టు తెలియదు, నా రాజేది ఇది కనిపించదే. మాట్లాడలేమండి. ఏమండి భగవంత గారు, నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇన్స్పెక్టర్ గారు మాట్లాడేవండి. అమ్మా, మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం, ఊరూరు గాలించి, కానీ నా రాధ కనిపించలేదా? నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇక కనిపిస్తుందనే ఆశ కూడా లేదు. లక్ష్మి, రాధా, లక్ష్మి, అమ్మా. రాధా, బేబీ, రాధా. డాక్టర్, మెంటల్ షాక్, ప్రమాదం లేదు, కానీ తొందరగా కోలుకోవటం కూడా కష్టం. డాక్టర్, ఎప్పటికైనా కోలుకుంటున్నా డాక్టర్. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. కాలమే ఇలాంటి వాటికి ముందు. ఎంత బాధైనైనా, ఎంత గాయాలైనా కాలం మాపుతుంది, మాన్పుతుంది. అమ్మగారు, గోపి, ఏమిటమ్మగారు ఎంతకాలం ఇలా? నా రాధ వచ్చేదాకా. గోపి, అమ్మగారు. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా? అవునమ్మగారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటుంది. రాధ చాలా అదృష్టవంతురాలు. ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతుర్లా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది. వస్తున్నా పిన్ని, వస్తున్నా. ఈ జవాబు వెళ్ళాక చస్తున్నాను. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏమే ఇంకా ఈ 4 పచ్చలు తోగుతూనే ఉన్నా? తీరిగా అయిపోయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను, మీ అబ్బకి 2వ పెళ్ళానని, నీకు సవిస్తానని ఊరందరికి తెలియాలా? తెలిస్తే తెలియని నాకేం భయమా? ఒరే బాసు, స్కూల్కి వస్తారా లేదా? జీతం కట్టలేదు. పీడా వదిలింది. పెద్ద కూతురు ఏదో ఉద్ధరిస్తుందని ఉన్నదంతా పోసి చదివించారు. ఇక మిమ్మల్ని చదివించడానికి ఏం మిగిలింది? బాసు, ఇంకా టైం ఉందిగా, 2 రోజుల్లో ఫైన్ తో పాటు కట్టేస్తాం. స్కూల్కి వెళ్ళడానికి కడతారు. అబ్బా కూతురు కలిసి 4 జతలా సంపాదిస్తున్నారుగా. ఇంట్లో పని తప్పుతుందని నువ్వు, బయట అప్పుల వాళ్ళ బాధ తప్పుతుందని ఆయన, ఉద్యోగ శాఖపట్టి ఊళ్ళో అంతా తిరిగి తిండి వేళకు మాత్రం ఇంట్లో హాజరు. అమ్మా చూడవే, నా లంగా జాకెట్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టమని మొన్నగా చెప్పాను. ఎవరితో చెప్పావు? నీతోనే. గీత, అలా అబద్ధాలు ఆడుకో. విన్నావమ్మా, విన్నావా? ఏమే నా కూతురు చెప్పే అబద్ధాలా? నువ్వు సత్యహరిచంద్ర చుట్టానుగా. చెప్పిన పని చేయకపోగా మరి నా కూతురు అంటావా? వచ్చారా? ఇప్పుడు కనిపించింది కనిపించడం కర్మే, వీచి వరకు వినిపిస్తూ ఉంటాను. పోలేండి. ఏ దారి తప్పొచ్చారా? దారి కాదు తప్పింది, నా రాత. ఎప్పుడో తెలుసా? నిన్ను చేసుకున్నప్పుడే. నారాగా దుర్చుకుపోయింది. ఇంకా లేదు, ఇంకోసారి రమ్మ మీద చేయి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నాన్న అలాంటి మాటలు? అన్నీవే అన్ని. ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే అష్టైశ్వర్యాలు పోతాయి, నాకేం బెంగలేదు. నాన్న ఆ జీతం కట్టలేదు నాన్న. నా పుస్తకాలు లేవు నాన్న. నాన్న ఇవాళ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత, వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు, నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా, చెప్పని. ఏమిటమ్మా నీ ఏడిపేమిటో చెప్పు. పాల డబ్బా లేదు, ఇంకా ఈ కొంపలో ఏ లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు,
ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, చావడానికి అధికారం లేదు. ఈ బాధలు ఎన్నాళ్ళలో తెలియటం లేదు. శాంత, నువ్వు వెళ్ళిపోయావు. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నరకంలో పడ్డాను. నువ్వు స్వర్గంలో, నేను నరకంలో. రెంటికి ఎంత దూరం ఉంది. ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను. నువ్వేమీ అనుకోకు.